తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కోళ్లకు తీవ్రస్థాయిలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. దీంతో కానూరు అగ్రహారం గ్రామాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. రెడ్ జోన్ పరిధిలో అనంతలక్ష్మి పౌల్ట్రీస్ ఉండడంతో సుమారుగా 2000 కోళ్లు అధికారులు పీపీటీ కిట్స్ ధరించి ఖననం చేరున్నారు. పౌల్ట్రీస్లో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోయినా రెడ్ జోన్ పరిధిలో ఉండడంతో బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కోళ్లు ఖననం చేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారుల బృందం కాకినాడ నుంచి కానూరు అగ్రహారం గ్రామానికి చేరుకుంది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జరుగుతుంది. శ్రీరామూర్తి, అసలు ఎలా ఉంది పరిస్థితి? చాలా భయంకరంగా చెప్తున్నారు. అసలు ఏంటి రెడ్ జోన్ విధించామని చెప్తున్నారు అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంది? అసలు ఏం చెప్తున్నారు ఇంకా పశుసంవర్ధక శాఖ అధికారులు? సతీష్, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ చాలా కలకలం రేపుతుందని చెప్పాలి. అయితే ఇది ప్రస్తుతం అయితే తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోను, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో ఏల్పూరులోను ఇది ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కన్ఫర్మ్ అయింది, నిర్ధారణ జరిగింది. దీంతో దీని వైరస్ నియంత్రణకు, అలాగే ఇప్పటివరకు ఎవరికైతే సోకిందో వాళ్ళని ఎవరైతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో అలాగే సమీప గ్రామ ప్రజలకు ఎవరికైనా సోకిందా అనే అంశం మీద ఇప్పుడు ప్రత్యేకమైన దృష్టి సారించారు. ప్రస్తుతం ఏదైతే కోవిడ్ టైంలో పీపీఈ కిట్లు ధరించి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తారో ఆ విధంగా ఇప్పుడు కొన్ని బతికి ఉన్న కోళ్ళని, అదే కోల్పారంతో పాటు సమీప కోల్పారంలో కూడా బతికి ఉన్న కోళ్ళని ఇప్పుడు ఖననం చేసే కార్యక్రమం కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇప్పుడు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా పొద్దునుంచి జరుగుతున్న ఆపరేషన్స్ కార్యక్రమాలన్నీ కూడా చూశారు. దాదాపుగా 34 వైద్య శిబిరాలని ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఎవరైతే ఈ చికెన్ కానీ గుడ్లు కానీ తినడం వల్ల కానీ, అలాగే అందులో పనిచేస్తున్న వారు కానీ, లేతే చికెన్ షాపుల్లో పనిచేస్తున్న వారు కానీ వీళ్ళకి ఎవరికైనా బర్డ్ ఫ్లూ సోకిందా లేదనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే కోళ్ళ నుంచి ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే నిన్ననే స్పష్టం చేశారు. దీంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వాబ్ టెస్టులు చేయడానికి అవకాశం ఉంది. ఆ స్వాబ్ టెస్టులు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకుని ఆ స్వాబ్ టెస్టులు చేయడానికి కాకినాడ నుంచి ప్రత్యేకమైన వైద్య బృందాలను కూడా ఇక్కడికి రప్పించడానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. అయితే ఇది వ్యాప్తి చెందకుండా అక్కడికక్కడే దాన్ని పూర్తి స్థాయిలో నిరోధించడానికి, దీన్ని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ప్రజలకు అవగాహన కలిగించడానికి ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. అంటే పెరవలి నిడదవోలు మధ్యలో ఈ కానూరు అగ్రహారం ఉంటుంది. తర్వాత కానూరు అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఫస్ట్ ఏదైతే 1 కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్గా ప్రకటించి ఆ జోన్లో ఎవరిని కూడా తిరగనీయకుండా, అలాగే ఆ జోన్లో ఉన్న పరిధిలో ఉన్న కోళ్ళు ఫారాలు కానీ ఇతర ఇళ్ళు కానీ ఎవరు కూడా చికెన్ తినకూడదు. ఇతర కోళ్ళు ఫారాల్లో కోళ్ళు కూడా బతికుంటే ఇప్పుడు వాటిని కూడా బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉంది, వాటిని కూడా ఖననం చేయాలని చెప్పారు. అందుకు కూడా ఇక్కడ పక్కనే ఉన్న ఏదైతే పౌల్ట్రీ రైతులు కూడా దీనికి అంగీకరించి నష్టం అయినప్పటికీ కూడా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల ఆరోగ్య దృష్ట్యా వీటిని ఖననం చేయడానికి వారు కూడా సిద్ధపడుతున్నారు. అయితే మొత్తానికి ఇది గత వారం రోజులుగా కోళ్ళు మృత్యువాత పడడంతో దీనికి సంబంధించిన శాంపిల్స్ని ఏదైతే భూపాల్లోని ఒక ల్యాబ్కి పంపించారో ఆ ల్యాబ్ నుంచి నిన్న ఏదైతే ఈ వైరస్ బర్డ్ ఫ్లూ వైరస్ ఉందో అది నిర్ధారణ జరిగింది. ఈరోజు వేల్పూర్లో పౌల్ట్రీలో కోళ్ళ ఫారాల్లో కూడా ఈ వైరస్ ఉన్నట్టుగా నిర్ధారణ జరిగింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఇప్పుడు నియంత్రణ చర్యలు చేపట్టారు. అయితే ఇక్కడ ఇప్పుడు పశుసంవర్ధక శాఖ అధికారులు, ఒక పక్క పోలీసు, మరోవైపు రెవెన్యూ, అలాగే అటవీ శాఖ మొత్తం అధికారులు వీళ్ళందరూ కూడా బృందంగా కలిసి ఇప్పుడు ఎస్పీ మన జిల్లా కలెక్టరు ప్రశాంతితో కలిసి ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడా పర్యటించారు. ఈ మొత్తం చూసినట్లయితే 34 టీముల్ని ఇక్కడ వైద్య బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంటింటికి కూడా ఈ టెస్టులు చేయడానికి కూడా నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం రాగానే అంటే కాకినాడ నుంచి
ఈ వైద్య బృందాలు రాగానే ఈ టెస్టులు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు కలెక్టర్ ప్రకటించారు. అయితే ఈలోగా ఎక్కువగా చికెన్ ఎవరు తినకూడదు, అలాగే గుడ్లు కూడా తినకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఫారం కోళ్ళు అంటాం, అంటే గుడ్లు పెట్టే కోళ్ళులో ఈ వ్యాధి సోకింది ఎక్కువగాని, అంటే మామూలు బాయిలర్ కోళ్ళు కాకుండా ఈ ఫారం కోళ్ళలో ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూని లక్షణాలని వైరస్ని గుర్తించారు. అందువల్ల కోడిగుడ్లు కూడా తినొద్దని చెప్పి, అలాగే కోళ్ళ ఫారంలో మొత్తం ఫారం కూడా అన్న దాన్ని అసలు తినకూడదని చెప్పి కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే ఇది కేవలం వేల్పూర్ ప్రాంతంలోని, ఇప్పుడు పెరవలిలోని కానూరు అగ్రహారం ప్రాంతంలో, అంటే నిడదోలు ఇటు తణుకు పట్టణాల ప్రాంతాలకి ఇది పరిమితమైంది. ఈ గ్రామాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. చికెన్ కొన్ని రోజుల పాటు తినకుండా ఉండాలి, అలాగే గుడ్లు కూడా తినకూడదని చెప్పి ఆంక్షలు విధించారు. అలాగే గుడ్లు కూడా దాదాపు 10-12 రోజులు నిల్వ ఉంటాయి, 15 రోజులుగా కూడా నిల్వ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్ని ప్రాంతాలకి ఎక్కడి నుంచి గుడ్లు ఎగుమతి చేశారో అవి కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ధ్వంసం చేయాలి, అవి అమ్మకాలు చేయకూడదని కూడా ఆ కోళ్ళ రైతులకి ఆ కొనుగోలు చేసుకుని పట్టుకెళ్ళిన వారికి కూడా చెప్పాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ పనిలో కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే ఈ బర్డ్ ఫ్లూ మొత్తం గోదావరి జిల్లాలో వ్యాప్తి చెందకుండా ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి మొత్తం అధికార యంత్రాంగం, ఇటు పశ్చిమ గోదావరి ఇటు తూర్పు గోదావరి మొత్తం యంత్రాంగం అంతా కూడా కార్యాచరణలోకి దిగిందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.